నమస్తే. అక్రమ వలసలు నిజంగా పెద్ద తలనొప్పైనాయి. ముఖ్యంగా రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు. అయితే యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆయన యూపీ ప్రజలకు అప్పీల్ చేశారు. ఉద్యోగాల్లో నియమించుకునే ముందు, పనిచ్చే ముందు, ఏదన్నా ఇల్లో, భూమి విక్రయించే ముందు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ గుర్తింపు చూడండి. వాళ్ళ ఏమంటారు గుర్తింపును ధృవీకరించుకోండి ముందు. అక్రమ చొరబాటుదారులను అడ్డుకునే బాధ్యత, గుర్తించే బాధ్యత ప్రజలది కూడా, పౌరులది కూడా అని ఆయన మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరే గుర్తించి అప్పగించండి అని అప్పీల్ చేశారనమాట. పనిలో పెట్టుకుంటే వాళ్ళ ఐడీని చూడండి ముందు. ప్రభుత్వం కూడా ఇక 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 నుంచి మరింత కఠినంగా ఉండబోతోంది. బంగ్లాదేశీ చొరబాటుదారుల విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకోబోతున్నాము. పౌరులు, ప్రజలు సహకరించాలని ఆయన అప్పీల్ చేశారనమాట. ఒక ఎక్స్ ద్వారా ఆయన అప్పీల్ చేశారనమాట. ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు ట్విట్టర్‌లో. నాకు నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం, ఉత్తరప్రదేశ్ భద్రత ముఖ్యం, సామాజిక సామరస్యం ముఖ్యం, శాంతి భద్రతలు ముఖ్యం. వాటికే నేను ప్రాధాన్యత ఇస్తాను. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులపై కఠిన చర్యలుంటాయి, నిర్ణయాత్మక చర్యలు మొదలైనయి అని ట్వీట్ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇల్లు లేదా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎవరినన్నా అపాయింట్ చేసుకునే ముందు, నియమించుకునే ముందు, పనిలో పెట్టుకునే ముందు వాళ్ళ గుర్తింపు పత్రాలు, వాళ్ళ గుర్తింపు ధృవీకరణను మీరు నిర్ధారించుకోండి. రాష్ట్ర భద్రత మనందరి సమిష్టి బాధ్యత అని ఆయన విజ్ఞప్తి చేశారనమాట ప్రజలకు. అదే సందర్భంలో బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలకు సంబంధించి, అంటే అక్రమ వలసదారులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యను కూడా ఆయన ప్రస్తావించారు. ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది ఈ మాట. చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ పరచొద్దంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆమోదయోగ్యం కాదు ఇక్కడ ఉండడానికి అని సుప్రీంకోర్టే స్పష్టం చేసింది. ఇక్కడున్న వనరులపై హక్కు స్థానిక పౌరులకు ఉంటుంది తప్ప చొరబాటుదారులకు కాదు అని సుప్రీంకోర్టే అంది అని కూడా ఆయన ట్వీట్లో ప్రస్తావించారు. అంతిమంగా ఉత్తరప్రదేశ్ భద్రత, ఇక్కడి ప్రజల భద్రత, శాంతి భద్రతలు, రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం అంతిమంగా అని చెప్పాడనమాట. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే, విదేశీ పౌరులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ జాబితాను సిద్ధం చేయాలి, గుర్తించి సిద్ధం చేయాలని మొత్తము అన్ని విభాగాలకు ఆదేశాలు వెళ్ళినాయి యూపీ సర్కార్ నుంచి అధికారికంగా. బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారులు భారం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అన్నారు ఆయన. ప్రజల ఇక్కడున్న వనరులపై వాళ్ళ వల్ల భారం పడుతుంది. ఇక్కడ ప్రజలకు చెందాల్సిన, ఇక్కడి స్థానిక పౌరులకు చెందాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను వాళ్ళు లాగేసుకుంటున్నారు. అందుకని వాళ్లకు అడ్డుకట్ట వేయాలి ఆయన అన్నమాట. ఎక్కడికక్కడ నిర్బంధ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి, వెంటనే గుర్తించాలి, అందుకు పౌరులు సహకరించాలి, అన్ని విభాగాలు అదే పనిలో ఉండాలి. ఎక్కడికక్కడ వాళ్ళని ట్రేస్ చేసి నిర్బంధ కేంద్రాలకు తరలించాలి, ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడికక్కడ. ఏంటి మరి కోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టు ఏమన్నది ఈ విషయంలో, ఏ విషయాన్ని ప్రస్తావించారు యోగి అంటే, డిసెంబర్ 2న ఢిల్లీలో 5 రోహింగ్యాలు వాళ్ళు అదృశ్యమయ్యారు అంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు కొందరు. దాని మీద విచారణ మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ రీటా మంచంద దాఖలు చేసిన పిటిషన్ అన్నమాట. వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఈమె ఆరోపించింది అనమాట. వాళ్ళ సమాచారం ఎక్కడుంది, 5 రోహింగ్యాలను ఏం చేశారు, వాళ్ళు అదృశ్యమయ్యారు, హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే అదే వాళ్ళను ప్రవేశపెట్టాలి కోర్టులో, మాకు చూపించాలి అంటూ కోర్టుకు వెళ్ళింది మానవ హక్కుల కార్యకర్త ఆమె. ఆ సందర్భంగా రోహింగ్యాల మీద సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసిందనమాట. ఇక హర్షమందర్ అనే మరో ఐఏఎస్ అధికారి కూడా మానవ హక్కుల కార్యకర్త, తను కూడా ఒక పిటిషన్ వేశాడు, హెబియస్ కార్పస్ పిటిషనే. మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 5 అట్లెట్లా చట్ట విరుద్ధంగా నిర్బంధించారు, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాలి, వాళ్ళని విడుదల చేయాలి. అప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పాలా? ఈ దేశంలోకి అక్రమంగా వచ్చి ఇక్కడ లాభాలు, సౌకర్యాలు వాళ్ళు పొందుతున్నారు, అట్లెట్లా?
అసలు భారత ప్రభుత్వం రోహింగ్యాలను అధికారికంగా కాందిశీకులుగా ప్రకటించలేదు కదా! వాళ్ళు అక్రమ చొరబాటుదారులే అవుతారు గదా! మరి వాళ్ళ డీపోర్టేషన్‌కు ఇబ్బందేంటి? ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళని ఆహ్వానించడం వల్ల ఎంత సంక్షోభమో తెలుసా? భారత్‌లో నివసించే హక్కు ఇక్కడి పౌరులకు మాత్రమే ఉంది. వాళ్ళ మీద ఫారినర్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. రోహింగ్యాలు ఫారినర్స్ అని తేలితే చట్ట ప్రకారం డిపోర్ట్ చేయాల్సిందే. ఇదేమి ధర్మశాల గాదు. భారత్ ఏమి ధర్మసత్రం గాదు. ప్రతి దేశం నుంచి శరణార్థులను స్వీకరించలేం ఇష్టమొచ్చినట్టు. సుప్రీంకోర్టు అన్నమాట. అట్లా భారతీయ పౌరులకు ఉండాల్సిన అన్ని హక్కులు రోహింగ్యాలకు గూడా ఉండాలని కోర్టును ఆశ్రయించిన హర్షమందర్ అనేవాడు ఎవడో గాదు. మన్మోహన్ సర్కార్ ఉన్నప్పుడు ఆయనకు సలహాలు ఇవ్వడానికి సోనియా గాంధీ అధ్యక్షతన ఏర్పాటైన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌లో ఒక మెంబర్ అన్నమాట. కీలక సభ్యుడు ఇంకా చెప్పాలంటే. ఆ కౌన్సిల్ నిండా అప్పుడు వాళ్ళే నక్సల్ సానుభూతి పరులు, వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ అక్రమ వలసల మద్దతుదారులు, ముంబై పేలుళ్ల ఉగ్రవాది కసబ్‌కు క్షమాభిక్ష పెట్టాలని కోరిన వాళ్ళన్నమాట వీళ్ళంతా. నిజంగా ఎంత అసలు హిమంత అయితే సరిహద్దు రాష్ట్రం అసోంలో గూడా ఎంత ఇబ్బంది అవుతుందో అసలు కాలనీలు ఏర్పాటు చేసుకొని, ఊర్లకు ఊర్లు ఏర్పాటు చేసుకొని, అడవులు నరికి, అటవీ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని, దేవాలయ భూములను ఏర్పాటు చేసుకొని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మొన్న 8వ తేదీ ఆదివారం, డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఒడిషా మల్కన్గిరి జిల్లాలో ఒక గ్రామంలో రఖల్గూడ గ్రామానికి చెందిన కొందరు కోయ గిరిజనులు సమీపంలో ఉన్న ఒక కొత్తగా ఏర్పడ్డ గ్రామం మీద దాడి చేసి అక్కడున్న అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను, అక్రమంగా ఉంటున్న చొరబాటుదారులను వాళ్ళ ఇల్లు తగలబెట్టారు. వాళ్ళని కాదు, వాళ్ళ ఇళ్ళని తగలబెట్టారు. 150 ఇల్లు దగ్ధమైతే దుకాణాలను దోచుకున్నారు, వాహనాలు ధ్వంసం చేశారు. దీంతో 1000 మంది నిరాశ్రయులయ్యారు. వీళ్ళందరూ కూడా అక్రమంగా వచ్చి ఉంటున్న వాళ్ళు. ఇంకా ఈ ఘటనకు కారణం ఏంటంటే, ఈ ఘటనకు కారణం డిసెంబర్ 4న అంతకు 4 రోజుల ముందు పోటేరు నదిలో 51 ఏళ్ల కోయ గిరిజన మహిళ అంటే తల తెగ్గొట్టేసిన ఒక ఇది బయటపడ్డదనమాట. మృతదేహం బయటపడ్డది. దానికి సంబంధించి ఆ గ్రామానికి సమీపంలోనే ఆ గ్రామానికి చెందిన 45 ఏళ్ల శుభరంజన్ మండల్ని అరెస్ట్ చేశారు. అట్లా 2 గ్రామాల మధ్య వివాదం తలెత్తింది. అతను అరెస్ట్ చేసినప్పటికీ కూడా గిరిజనులు వాళ్ళే ఈ ఘాతకానికి తెగబడ్డారు కదా అని ఇంకా ఆ చిన్న గ్రామం మీద వాళ్ళు దాడి చేశారనమాట. వాళ్ళ సంప్రదాయ ఆయుధాలతో దాడి చేశారు. 500 మందికి పైగా ఒకేసారి వెళ్ళి దాడి చేశారు. అది పూర్తిగా ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఒకటి గిరిజనులు ఉన్న ప్రాంతం. అది పూర్తిగా తమ పూర్వీకుల నుంచి తమకు వచ్చిన భూములను ఈ అక్రమంగా వచ్చిన ఈ బంగ్లాదేశీ వలస ఏమంటారు చొరబాటుదారులు ఆక్రమించుకున్నారని వాళ్ళు అంటున్నమాట. ఇక కొంచెం ఉద్రిక్తత నెలకొనడంతో అక్కడ కర్ఫ్యూ కూడా విధించారు. అసలు రోహింగ్యాలు అక్రమ ఈ బంగ్లాదేశీ ముస్లింలు చొరబడని ప్రాంతం లేదు, మూల లేదు, సందు లేదు ఈ దేశంలో అన్నట్టు. కేవలం సరిహద్దు రాష్ట్రాలకి మాత్రమే కాదు, భాగ్యనగరంలో లక్షల్లో ఉన్నారంట, హైదరాబాద్లో లక్షల్లో ఉన్నారంట. కొన్నేళ్ల నుంచి ఇంకా వస్తూనే ఉన్నారు వాళ్ళు. అక్కడ దారులు తెరిచింది కదా మమతా బెనర్జీ వాళ్ళకి, బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లో చొరబడతారు. అక్కడ నుంచి ఇంకా బీహారు, అసోము, కేరళ వరకు అడవులను ఆక్రమించుకుంటారు, ఊళ్ళకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అసోం, మణిపూర్, మేఘాలయ, దిగువన ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అన్ని రాష్ట్రాలు, ఇంకా ఒడిశా చాలా తీవ్రంగా ఉంది అక్కడ సమస్య. వేల ఎకరాలను కబ్జా చేసేసి ఊళ్ళో ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నది ఎక్కువగా హిమంత విశ్వశర్మ మాత్రమే. అసోం ప్రభుత్వం మాత్రమే రోహింగ్యాల విషయంలో, అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠినంగా ఉంది. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఇక్కడున్న హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు, ఇక్కడ స్థిరపడిపోతున్నారు. హైదరాబాద్ మాత్రమే కాదు, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నారు. నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది అక్కడి నుంచి. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫ్ నగర్, ఇప్పుడు ఆసిఫ్ నగర్ జిల్లాలో అక్కడ సెటిల్ అయిపోయారంట రోహింగ్యాలు. వచ్చేసి అక్కడున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోతున్నారనమాట. చాలా తీవ్రమైన సమస్య అని నాకు ఒకరు కాల్ చేసి చెప్పారు అక్కడ నుంచి. కొంచెం మీరు దృష్టి పెట్టండి, ఇక్కడ కూడా అసలు ఇంకా
కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ రోహింగ్యాల కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ మన గిరిజన అమ్మాయిలను వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇట్లుంది పరిస్థితి ఇక్కడ. ఇంత తీవ్రంగా ఉంది తెలంగాణలో గూడా. కానీ ఎలాంటి చర్యలు లేదు. చెప్పిన కదా ఒక అసోంలో మాత్రమే ఇంకా ఉక్కు పాదం మోపుతున్నాడు. అక్కడ గూడా అసలు వేల ఎకరాలను ఆక్రమించేసి ఆ సరిహద్దు ప్రాంతాల్లో అయితే. అందుకోసం మమతాతో కూడా విభేదిస్తూ ఆమె దుష్ప్రచారం చేస్తోంది. బెంగాలీ మాట్లాడుతున్న వాళ్ళు కాబట్టి నా రాష్ట్రం వాళ్ళని తరిమిస్తున్నాడని. కాదు, బెంగాలీ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మన భారతీయ బెంగాలీస్ కాదు. బంగ్లాదేశ్ కూడా వాళ్ళ లాంగ్వేజ్ కూడా భాష కూడా బెంగాలీనే కదా. కానీ తెలిసిపోద్ది తేడా. బంగ్లాదేశీ బెంగాలీలకు పశ్చిమ బెంగాల్ బెంగాలీలకు తేడా తెలిసిపోద్ది భాష. అందుకని నా అసోం కల్చర్ ముఖ్యము, నా అసోం అస్తిత్వం ముఖ్యము. అందుకని నేను అక్రమ చొరబాటుదారులను ఇట్లనే తరిమేస్తాను. ఆయన ఇంకా క్లారిటీ ఇచ్చేశారు. ఆ పని చేస్తున్నాడు కూడా, మాట చెప్పడమే కాకుండా. ఆయన ఇటు తరుముతున్న కొద్దీ, అక్రమ వలసదారులను ఆయన తరిమేస్తున్న కొద్దీ ఆమె రప్పిస్తోంది అన్నమాట ఇటు నుంచి. సమాంతరం చేస్తూ వస్తుంది మమతా బెనర్జీ. వాళ్ళంతా దేశమంతా విస్తరించిపోయి కేరళ వరకు వచ్చేసారు. ఈశాన్యాన్ని నింపేశారు, కేరళ వరకు వచ్చేసారు అన్నమాట. చాలా తీవ్రమైన సమస్య. మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు, కానీ భయం వేస్తుంది నిజంగా తలుచుకుంటే. ఆందోళన కలుగుతుంది. అందరూ ఐక్యంగా కలిసికట్టుగా ఆదిత్యనాథ్ అన్నట్టు ప్రతి ఒక్కరి బాధ్యత. ఆయన యూపీ ప్రజలకు, తన రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీరు వాళ్ళ ఏమంటారు ఐడెంటిటీ నిర్ధారించుకున్న తర్వాతనే పని ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, పక్కన పెట్టుకోండి, ఏదన్నా అమ్మండి వాళ్ళకి ఆస్తులో ఇల్లు అవో ఇవో ఏమన్నా ఉన్నా కూడా. అంత తీవ్రంగా ఉంది పరిస్థితి అని ఆయన అప్పీల్ చేశారు. పౌరులందరి బాధ్యత అన్నారు. నిజంగా కేవలం యూపీ ప్రజల బాధ్యత మాత్రమే కాదు, భారతదేశ ప్రజలందరి బాధ్యత, మన బాధ్యత. నిజంగా అలా ఎవరన్నా అనుమానాస్పదంగా ఉంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఎవరికి పడితే వాళ్ళకు పని ఇవ్వకండి, ఎవరికి పడితే వాళ్ళని ఇంటికి రానివ్వకండి, ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకండి. వాళ్ళ పేర్లు కూడా మన దేశ పేర్లలానే ఉంటాయి. కొందరి బెంగాలీ మాట్లాడతారు, అంత మాత్రాన వాళ్ళు పశ్చిమ బెంగాల్ వాళ్ళు మన దేశస్తులు కాదు, బంగ్లాదేశీ వాళ్ళు. అట్లా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నా కనిపిస్తే కంప్లైంట్ ఇవ్వండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.